తలపతి విజయ్ గారి జననాయకన్ మూవీ ఒక బిలో యావరేజ్ మూవీ అండి. ఇది భగవంత్ కేసరికి ఎగ్జాక్ట్ రీమేక్ అండి. భగవంత్ కేసరి మూవీలో ఇంకొక చిన్న పొలిటికల్ సబ్ ప్లాట్ని ఆర్ పొలిటికల్ సబ్ స్టోరీని యాడ్ చేస్తే అదే జననాయకన్ అండి. ఈ మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. భగవంత్ కేసరి ఎంత గొప్పగా అనిపించిందో ఆ ఫీలింగు దీన్ని చూస్తుంటే చూసిన సినిమానే మళ్ళీ చూస్తున్నట్టుగా అనిపించిందండి. అండ్ ఇందులోనూ విజయ్ గారికి సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా మేనరిజమ్స్ నేటివిటీకి తగ్గట్టుగా విజయ్ గారికి తగ్గట్టుగా ఈ మూవీలో చిన్న చిన్న మార్పులు చేశారండి. అందుకని నాకు ఈ మూవీ యాజ్ ఇట్ ఈస్గా భగవంత్ కేసరి మూవీ చూసినట్టే ఉంది. రిపీట్ అనిపించిందండి నాకు. రెండోది, ఇందులో పొలిటికల్ సప్లాట్ అనేది యాడ్ చేశారండి. అది వారి పొలిటికల్ మైలేజ్ కోసం. అది ఈ మూవీకి సరిగ్గా కూర్చోలేదనేది నా ఫీలింగ్ అండి. అండ్ మూవీ లాస్ట్కి వచ్చేసరికి నాకు ఒక వీడియో గేమ్ చూస్తున్నట్టుగా అనిపించిందండి. ఓవరాల్ నాకైతే ఈ మూవీ అంతగా నచ్చలేదండి. ఇది ఒక బిలో యావరేజ్ మూవీ అండి. ఈ మూవీ చూశాక నాకు భగవంత్ కేసరి వాల్యూ అర్థమవుతుందండి. ఈ భగవంత్ కేసరి మూవీని నేను ఒక అబవ్ యావరేజ్ ఆర్ హిట్ మూవీగా మాత్రమే ఫీల్ అయ్యానండి. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్గా నేను ఫీల్ అవ్వలేదండి. బట్ ఈ మూవీ చూశాక ఆ మూవీ గొప్పతనం అనేది ఇప్పుడు అర్థమవుతుందండి. ఒక మంచి మూవీని రీమేక్ చేసి చెడగొడుతూ ఉంటారు కదండి. హిందీ మూవీస్ని తెలుగులో చెడగొడతారు, తెలుగు మూవీస్ని హిందీలో చెడగొడతారు, మలయాళం మూవీస్ని తెలుగులో చెడగొడతారు, తెలుగు మూవీస్ని తమిళ్లో చెడగొడతారు, తమిళ్ మూవీస్ని తెలుగులో చెడగొడతారు. ఎక్కడైనా సరే రీమేక్ అనేది అథెంటిక్గా తీసిన దాఖలాలు చాలా తక్కువ అండి. దానికి ఏదో అతి యాడ్ చేసి దాన్ని చెడగొడుతూనే ఉంటారు. సో ఇది కూడా సేమ్ అండి. కానీ వాళ్ళు తమిళ్లో భగవంత్ కేసరిని చూసి ఉండరు కాబట్టి వారికి ఇది కొత్తగా ఫ్రెష్గా న్యూగా కరెక్ట్గా అనిపించుండొచ్చండి. బట్ నాకైతే ఇది నచ్చలేదండి. ఇది ఒక బిలో యావరేజ్ మూవీ అండి. మీరు భగవంత్ కేసరి మూవీని మళ్ళీ రిపీట్లో చూడగలను అనుకుంటే ఈ మూవీని చెక్అవుట్ చేయండి. మీరు కనుక భగవంత్ కేసరి మూవీని ఎంజాయ్ చేస్తుంటే ఈ మూవీని మీరు అంతగా ఎంజాయ్ చేయలేరండి. అది మాత్రం నిజం. మీరు కూడా ఈ మూవీని చూసినట్టయితే, చూసే ప్లాన్ ఉన్నట్టయితే, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హెల్ప్ దిస్ ఛానల్ గ్రో.